సోమనాథపురంలో పిసినారి వ్యాపారి వరహాలరావు ఉండేవాడు. పిల్లికి కూడా పిచ్చం వేసేవాడు కాదు. పని మనిషి రంగన్నతో నానా చాకిరీ చేయించుకునేవాడు. జీతం అడిగితే మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. ఒకరోజు రంగన్న పనులన్నీ ముగించుకొని వెళ్ళేటప్పుడు యజమాని వరహాలరావు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇంట్లో ఒక్క గింజ లేదయ్యా. నిన్న పిల్లలతో సహా అందరం గంజినీళ్లతో కడుపు నింపుకున్నాం. జీతం ఇస్తే సరుకులు కొనుక్కుంటాను అని అడిగాడు. ఈరోజు శుక్రవారం, నేనెవ్వరికి చిల్లిగవ్వ ఇవ్వను, రేపు చూద్దాంలే అంటూ దాటివేసి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు వరహాలరావు పని మీద పొరుగురికి వెళ్ళాడు. రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తున్నాడు. మధ్యలో ఒక అడవి దాటాల్సి వచ్చింది. ఆ అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. దాన్నంతా దయ్యాల మర్రి అంటారు. ఆ చెట్టు మీద దయ్యాలుంటాయని, అవి మాట్లాడుకుంటూ ఉంటాయని చుట్టుప్రక్కల ఊళ్ళవాళ్ళు కథలుగా చెప్పుకునేవాళ్ళు. వరహాలరావు కూడా ఆ చెట్టు గురించి తెలుసు. ఆ చెట్టును దాటేటప్పుడు వరహాలరావు భయపడుతూనే నడుస్తున్నాడు. ఇంతలో మర్రి చెట్టు పైనుంచి ఏవో మాటలు వినిపించాయి. మొదట వరహాలరావు భయపడ్డా కాస్త ధైర్యం తెచ్చుకొని అసలు అవి ఏం మాట్లాడుకుంటాయో అని వినాలనుకున్నాడు. మన పిసినారితనం వల్లే చచ్చాక ఇలా దయ్యాలమయ్యాం. దాన ధర్మాలు చేయకుండా మనం డబ్బంతా పోగేశాం, కానీ ఎలాంటి మంచి పని చేయలేదు. ఇప్పుడైనా మంచి వాళ్ళకి సాయం చేద్దాం అంది మొదటి దయం. అవును, నువ్వు అన్నది నిజమే. మరి అలాంటి మంచి వ్యక్తి ఎవరున్నారు? అంటూ రెండో దయ్యం బదులు చెప్పింది. పక్కనే సోమనాథపురం అని ఊరుంది. అక్కడ రంగన్న అనే నిరుపేద ఉన్నాడు. అతనికి ఏదైనా సహాయం చేసి మరో జన్మలోనైనా మంచి వాళ్ళగా పుడదాం అంది మొదటి దయ్యం. సరే, రేపు రాత్రి రంగన్న గుడిసెకు వెళ్ళి అక్కడ ఒక బంగారు మూట వేసి వద్దాం. దాంతో సుఖంగా బతుకుతాడు అంటూ రెండో దయ్యం బదులు చెప్పింది. దయ్యాల మాటలు పూర్తిగా విన్న వరహాలరావు మర్నాడు రంగన్నను పిలిచి జీతం డబ్బులిచ్చాడు. రంగన్న, నీ గుడిసె వెంటనే నాకు అమ్ము, 10,000 వరహాలిస్తా, నువ్విక జీవితంలో పని చేయకుండా బతకవచ్చు అన్నాడు. రంగన్నకు ఏమీ అర్థం కాలేదు. అయినా ఈ పూరి గుడిసెలో చేసేదేముంది, అమ్మితే పోలా అనుకొని అమ్మేశాడు. వరహాలరావు వెంటనే ఆ గుడిసెలోకి వెళ్ళాడు. రాత్రంతా వేచి చూశాడు. ఇంకా దయ్యాలు రాలేదేంటి, బంగారం మూట పడేయలేదేంటి అనుకుంటూ రాత్రి అక్కడే గడిపాడు. మర్నాడు దయ్యాలు మరి చెట్టు కిందకు వెళ్ళాడు. అప్పుడు మళ్ళీ మాటలు మొదలయ్యాయి. రంగన్న ఇంటిలో ఎందుకు బంగారం మూట పడేయలేదు అని రెండో దయ్యం మొదటి దయ్యాన్ని అడిగింది. ఇప్పుడు ఇక్కడ ఉండేది రంగన్న కాదు, ఆ పిసినారి వరహాలరావు. అందుకే తిరిగి వచ్చేసా. అయితే రంగన్న ఉన్న చోటికి వెళ్ళి ఇద్దాం అనుకుంటూ రెండు దయ్యాలు పైకి ఎగిరిపోయాయి. ఇదంతా విన్న వరహాలరావు అనవసరంగా డబ్బు పోగొట్టుకున్నా అని బాధపడుతూ చెట్టు కిందే కూలపడిపోయాడు. తన పిసినారితనమే తనకు గుణపాఠం నేర్పిందని గ్రహించాడు. అనగనగా ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తోంది. ఒక హంస దానికి పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఒకరోజు కప్ప కొలనులో తామరాకుపై తేలుతూ హంస నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఒక వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిలలాడింది. అది చూసిన కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది, విడిచిపెట్టను అన్నాడు వేటగాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకొని నా స్నేహితురాలని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళాడు. ఏయ్, మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. ఇది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా
అది చూసి అచ్చం అలాంటివే తీసుకువస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దక్కుంది, నీకు మేం దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు.